ఈ ప్రపంచంలో ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు, ఒకరికి నచ్చకపోతే ఇంకొకరికి నచ్చాలని లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉంటాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ, చిన్నప్పుడు విన్న స్టోరీ అనమాట. ఏంటంటే సీతాకోక చిలుక ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది క్యాటర్ పిల్లర్ అంటే గొంగళి పురుగుని చూసి దాని మనసులో అది అనుకుంటుంది అనమాట, చీ ఇదేంటి ఒకటే రంగులో ముళ్ళులతోటి ఉంది, ఇది అయినా కదలట్లేదు, ఎక్కడున్నది అక్కడే ఉంది అని అనుకుంటుందంట. నేను చూడు ఎంత కలర్ఫుల్గా ఉన్నాను, బ్రైట్ కలర్స్ తోటి అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాను, ఐ వాజ్ అట్రాక్టింగ్ ఎవ్రీ వన్ టు మీ, నేను ఆకాశంలో ఎగురుతున్నాను, ఫ్లవర్స్ హనీని ఎంజాయ్ చేస్తున్నాను, నేను మొత్తం అంతా ఫ్లై చేయగలుగుతున్నాను కదా అనుకుంటుందంట. అదే క్యాటర్ పిల్లర్ ఈ బటర్ఫ్లైని చూసి అనుకుంటుందంట దాని మనసులో, ఇదేంటిది చిరాగ్గా, దీని ఒంటి నిండా ఇన్ని రంగులు ఉన్నాయి, నేను చూడు ఒకటే కలర్లో పైనుంచి కిందకి ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నాను, ఇది ఎందుకు ఊరంతా తిరుగుతూ ఉంది పొద్దున్నుంచి రాత్రి వరకు, ఇది అస్తమాను తిరుగుతూనే ఉంది, దీనికి కాళ్ళు నిలబడవా, ఒక దగ్గర ఉండలేదా ఇది అని క్యాటర్ పిల్లర్ అనుకుంటుందన్నమాట. కాబట్టి ఎవరి ఇమాజినేషను, ఎవరి క్రియేటివిటీ, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకునే ఇది వాళ్ళకుంది. కాబట్టి మనకి నచ్చిందే పక్కోళ్ళకి నచ్చాలి, మనకి నచ్చినట్టే పక్కోళ్ళు ఉండాలి అనుకోవడం తప్పు. ఎవరి వరల్డ్లో వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళని అలాగే వదిలేయాలి. ఎవరి ఊహా ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటేనే పక్క వాళ్ళకి శాంతి, అవతల వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. కాబట్టి పక్క వాళ్ళ గురించి వదిలేసి మనదేంటో మనం చూసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇందుకే ఏం చేశానో చెప్పలేదు కదా మీకు, ఉత్తుత్తి బిర్యానీ. ఈ ఉత్తుత్తి బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? అందులో కూరగాయలు ఏమీ లేకుండా చికెన్, మటన్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఏమీ లేవన్నమాట. వెజిటబుల్స్ కూడా ఏమీ వేయకుండా జస్ట్ ఓన్లీ ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ కింద చేసి దాంట్లోనే మసాలాలు, పెరుగు అన్నీ యాడ్ చేసి దాంతో బిర్యానీ చేశాను అనమాట. జస్ట్ సింపుల్గా మనం వెజిటబుల్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేసుకున్నట్టే చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఇవన్నీ ఎలా చేస్తారో అంతేగాని అవి ఏమీ వేయలేదన్నమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఈజీగా వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయిందనమాట. బికాజ్ హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంచుమించుగా, సో ఈజీగానే అయిపోయింది. అదేంటిది ఇంత ప్రాసెస్ చేసి చికెన్ వేసుకుంటే అయిపోతుంది కదా అంటే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. వెజిటబుల్స్ తినాలి అనుకునే వాళ్ళు వెజిటబుల్స్ అన్నీ, మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.